హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం ములక్కాడ కోడిగుడ్డు కర్రీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద ఓ బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అందులో రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. అలా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని అందులో వేసుకోవాలి. అవి కాసేపు మూత పెట్టి ఆయిల్లో మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి. అది ఒకసారి కలుపుకొని తర్వాత వాటర్ పోసుకోవాలి. ములక్కాడ ముక్కలు ఉడకాలి కదండి, అందుకు దానికి సరిపడంత వాటర్ పోసుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి, నూనె పైకి తేలే వరకు. ఫైనల్గా కొత్తిమీర వేసి డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ములక్కాడ కోడిగుడ్డు కర్రీ రెడీ. బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.